వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేస్ 2 BHK ప్రాపర్టీ అండి. ఇది రాంపల్లి, హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. మనకు మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక 400 మీటర్స్ నుంచి 500 మీటర్స్ లోపే ఉంటుందండి. ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి ఫుల్ LRS కూడా పే చేస్తున్నారు. మనకు ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి సైజెస్ వచ్చేసి 24-50 అండి. సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. మనకు చూడొచ్చు, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. మంచి పాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో. పిల్లర్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి. అట్లాగే బోరు సంపు అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటి ముందు నా 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. చూడొచ్చు, పిల్లర్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి. మనకు అలాగే రైన్ వాటర్ రాకుండా కూడా పైన రేకులు అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. మనకు ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి చర్లపల్లి స్టేషన్ వచ్చేసి, రైల్వే స్టేషన్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 మనకు 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే చుట్టూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, శ్రీనిధి వంటి కాలేజెస్ కానివ్వండి, అలాగే పోచారం ఇన్ఫోసిస్ కూడా మనకు 6 కిలోమీటర్స్ అలా వస్తుందండి. చుట్టూ కూడా మనకు డెవలప్మెంట్ బాగా అవుతుంది. మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. దానికి అనుసంధానంగా మనకు రోడ్ల విస్తరణ అయితే బాగా జరుగుతుందండి. అన్నీ కూడా 100 ఫీట్ల రోడ్ల వర్క్ అయితే జరుగుతుంది. సో ఈ 100 ఫీట్ల రోడ్డు నుంచి మనకు 400-500 మీటర్స్ నుంచే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. మీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. అంతా నీట్గా ఇచ్చారు. విండోస్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. మీకు ఇక్కడ చూడొచ్చు, ఈ పిల్లర్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో అది వుడ్ కలర్ ప్యాటర్న్తో మనకి ఇస్తారండి. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది. పూజా రూమ్ ఉంది, కిచెన్ ఉంది, పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు అండి. మనకు 1050 SF అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి. మనకు హౌస్కి ఫుల్ LRS కూడా ఉన్నది కాబట్టి ఈ హైడ్రా అని, మనకు వర్క్ బోర్డ్ అని ఇలాంటి ఇష్యూస్ అయితే మనకి ఈ ప్రాపర్టీకి అయితే ఏం లేవండి. అన్నీ క్లియర్ టైటిల్తో ఉన్నటువంటి ప్రాపర్టీ. మనకు మెయిన్ రోడ్డు కూడా దగ్గర ఉంటుంది. చర్లపల్లి రోడ్డు కూడా చాలా దగ్గర వస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీకి ప్రైజ్ విషయానికి వస్తే 83 lakhsగా చెప్తున్నారండి. ఇదేదో ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు, నెగోషియేట్ చేస్తారు కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ పైన కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీరు ఇల్లు కొనాలనుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కూడా చేయొచ్చండి. మీకు ఈ రిక్వైర్మెంట్ కూడా దాన్ని వే చేసుకొని నేను మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఏ అయితే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయో అలాగే వంటి కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి. మనకి ఈ ప్రాపర్టీకి వచ్చేసి 2 BHK వస్తుందండి. మనకు చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇది కామన్ బాత్రూమ్. చూడొచ్చు మీరు కామన్ బాత్రూమ్ కూడా. సైజెస్ కూడా బాగానే వచ్చినాయండి. ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నాను. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనకి ఇక్కడ వెంటిలేషన్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా మనకు ప్రతి విండోకి కూడా గ్రానైట్తో చుట్టూ కూడా ఫినిషింగ్ అయితే చేయడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో చెదలు ఎక్కువగా అవడం వల్ల ఈ కాన్సెప్ట్ కూడా బాగానే యూజ్ అవుతుందనే చెప్పాలి. సేఫ్ సైడ్గా కూడా ఉంటుంది గ్రిల్తో. ఇక్కడ కూడా చూడొచ్చు, బాత్రూమ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి స్పేసియస్గా వచ్చిందండి బాత్రూమ్ అయితే. మనకి ఈ యొక్క ప్రాపర్టీకి అయితే ఎటువంటి చెరువులు కానీ నాళాలు కానీ ఇవన్నీ ఏం లేవండి. చాలా క్లియర్ టైటిల్తో అన్నీ ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. మనకి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మనం కాంటాక్ట్ చేయండి. మనకు చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో మీకు హౌసెస్ కావాలన్నా కూడా మన వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏవైనా కూడా సేల్ చేసుకోవాలని, ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలండి.
కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నా.